ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్గా తెలంగాణకు జై పాన్ అంట. జపాన్ని జై అని రాశారు. రాష్ట్రంలో జపాన్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,060 కోట్లు. వామ్మో, ఇంత పెట్టుబడి పెడుతున్నారా? జపాన్ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్. ఈరోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తుందని చెప్తున్నారంట. చూద్దాం మరి. ఇక జడివాన హైదరాబాద్ లో కుండపోత వర్షం, బండ్లగూడ కంచన్బాగ్ లో 8 సెంటీమీటర్ల లోతు ప్రాంతాల్లో జలమాయం, స్తంభించిన ట్రాఫిక్ వాహనదారులకు ఇబ్బందులు, ఈదురుగాల్లో కూలిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. జిహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం. పలు జిల్లాల్లో గాలివాన దెబ్బతిన్న పంటలు, నేడు రేపు వర్షాలే. పర్లేదు, ఇవాళ పొద్దునుంచి కొంచెం క్లౌడీగానే ఉంది కదా బయట వాతావరణం కూడా. ఇవాళ రేపు కూడా వర్షాలు పడే పరిస్థితి, నేడు రేపు వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవండి, పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళండి. కేవలం మీడియా, సోషల్ మీడియా నమ్ముకుంటే సరిపోదు. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మిద్దాం. కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్. ఓకే, కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశావు? మంత్రి ఓవైసీ జపం తప్ప మతం ఓవైసీ జపం తప్ప అభివృద్ధి ఏది? మెట్రో విస్తరణ, విభజన హామీలు పట్టవా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకైనట్టు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ప్రేమ నగరం, మిస్ వరల్డ్తో తెలంగాణ ముందుకు ప్రపంచం. మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత అందమంట. ఇంటర్వ్యూ చేశారంటే ఎవరు? నందిని గుప్తా, ఇండియా వరల్డ్ మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తాతో వీళ్ళు ఇంటర్వ్యూ చేశారంటే చూద్దాం. డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర, నేషనల్ హెడ్ ఆస్తులు కాజేసే యత్నం, రాజ్యాంగానికి వారేమన్నా అతిథుల? యూపీఏ హయాంలో విచారణ మొదలు, సోనియా రాహుల్ బెయిల్ తెచ్చుకునేది అప్పుడే. ఇందులో మోదీకి బీజేపీకి ఏ సంబంధం? ఆ మజ్లిస్ సభకు రేవంత్ సర్కార్ ఆర్థిక సాయం, బెంగాల్ తరహా ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని బండి చెప్తున్నారు. గవర్నర్తో కేంద్ర మంత్రి మర్యాదకు పూర్వక భేటీ. ఇక జిహెచ్ఎంసీలో వీధి లైట్లకు కూడా డబ్బులు లేవు. బీఆర్ఎస్ హయాంలో రంగులేసి అభివృద్ధి అన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి అని కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక మా చట్టాలు ఉల్లంఘించద్దు, ధిక్కరిస్తే తీవ్ర పర్యవసనాలు తప్పవు. విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక, అక్రమంగా వచ్చిన వారందరూ దేశం విడిచిపోవాలని విజ్ఞప్తి. ఇప్పటికే 1000 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దు. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి స్వల్ప కారణాలతోనే చర్యలు. అరెస్ట్ భయంతో చదువు మధ్యలో వదిలేసి స్వదేశాలకు కొందరు, కోర్టులను ఆశ్రయిస్తున్న మరికొందరట. మాటలు కాదు చేతలు చూపండి, కంచ భూముల అంశంపై విచారణ జరిపించండి, పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధి నిరూపించుకోండి. ప్రధాని మోదీకి బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్. ఇక ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అండి. ఈరోజు ప్రపంచ కాలేయ దినోత్సవం. సో మీ కాలేయం సురక్షితమేనా? తెలియకుండానే కబళించే లివర్ వ్యాధులు సమస్య ఏంటో గుర్తించేసరికి ప్రాణాపాయ స్థితి. రాష్ట్రంలో పెరిగిపోతున్న కాలేయ వ్యాధుల బాధితులు, అధిక కొవ్వు, రసాయనాలున్న ఆహారం, మద్యం, ఊబకాయం, హెపటైటిస్ తదితరాలే కారణం. 2013 నుంచి తెలంగాణలో 1473 మంది కాలేయ మార్పిడి చికిత్సలు. దాతల కోసం 926 మంది ఎదురుచూపులు చూస్తున్నారంట. చాలా దారుణం ఇదైతే. దీని గురించి మాట్లాడదాం డీటెయిల్డ్గా.